అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మన ఆంధ్రప్రభ స్టూడియోలో శేఖర్ బాషా గారు ఉన్నారు. నమస్తే సార్. ఈ 4 ఏళ్ళు అంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉండి సడన్గా ఇలా కేసు పెట్టడానికి గల కారణం ఏంటి సార్ అసలు? అంటే ఈ 4 ఆవిడ చెప్పేది ఏంటంటే ఇంటర్వ్యూలో నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఓకే. అప్పుడు నేను చిన్నపిల్లని, నాకు ధైర్యం లేదు. ఇప్పుడు నేను పెద్ద అయ్యాను, నాకు ధైర్యం వచ్చింది. కావాల్సి వచ్చినప్పుడు ఆవిడ పెద్ద పిల్ల అనేది చక్కగా వాడుకుంటుంది. నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది, నేను ఇప్పుడు ఫైటర్ని అన్నీ. మళ్ళీ ఎప్పుడైనా సరే ఏదైనా కూర్చోలేటప్పుడు నేను 21 ఏళ్ళ చిన్నపిల్లనండి అంటుంది. నాకు అప్పుడు ధైర్యం లేదు, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చిందంట. ఎప్పుడైనా సరే నేను అమ్మాయి కదా అంటుంది. ఇంకోసారి అమ్మాయిలు అబ్బాయిలు సమానం ఉంటుంది. అంటే దాక్కోవాల్సి వచ్చినప్పుడు నేను అమ్మాయిని, నా చిన్న వయసు ఉంటుంది. తిట్టాల్సి వచ్చినప్పుడు నేను పెద్దదని, నాకు ఇది ఉందని చెప్పి అంటే కొంత అవకాశవాదం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఆవిడ చెప్పిన మాట అది, నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది. మరి అప్పుడే రావాల్సింది ఇండస్ట్రీకి కూడా. అందుకనే కదా మన వాళ్ళు ఒక ఏజ్ లిమిట్ ఎందుకు పెడతారు? 18 ఏళ్ళ దాకా మేజర్ కాదు, 18 ఏళ్ళ తర్వాత రండి అని చెప్పి ఎందుకు? 18 ఏళ్ళ దాకా పిల్లల్ని చదివి, అట్లీస్ట్ 18 ఏళ్ళ దాకైనా పిల్లల్ని చదివించుకోవాలి కదా. నేను మంచి చేసినప్పుడు ఎవరు గుర్తించలేదు, నన్ను దీన్ని అడుగుతారు అది అని చెప్పి అంటుంది. అంటే మంచి అంటే ఏమన్నా ఐఏఎస్ చేసి లేకపోతే సోషల్ సర్వీస్ చేసి ఏం చేశారో మనకు తెలియదు. ఈవిడ చేసిందల్లా డీ జోడీలో కొన్ని డ్యాన్సులు నేను చూశాను, చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. అవి ఆవిడ అడుగుతుంది మీడియా ముఖంగా, నేను చేసినవి ఏమన్నా తప్పుగా ఉన్నాయా, సెన్షియస్గా ఏమన్నా ఉన్నాయా, మంచిగానే కదా చేశాను అని చెప్పాను. కావాలని నేను చూపిస్తా ఆవిడ ఎలాంటి డ్యాన్సులు చేశారు. అండ్ ఆ డ్యాన్స్ చేసిన తర్వాత జడ్జి ప్రియమణి అంటారు, వల్గారిటీ కాదు ఇది సిడక్టివ్గా ఉంది అంటారు. ఓకే. అంటే జనాలు ఎక్కడ దీన్ని వల్గర్గా అనుకుంటారేమో, దాన్ని వల్గర్గా అనుకోకండి, దీన్ని సిడక్టివ్గా అనుకోండి, అంటే రెచ్చగొట్టే. అంతే. ఓకే. సో సిడక్టివ్ డ్యాన్స్లు ఎవరు చేయాలమ్మా? జనరల్గా సిడక్టివ్ డ్యాన్స్ అంటే క్యాబరే డ్యాన్స్లు, పోల్ డ్యాన్స్లు, లేకపోతే ఇది ఇట్లాంటివి చేస్తారు. అంటే అవతల వ్యక్తి రెచ్చగొట్టి సొమ్ము చేసుకునేదే సిడక్టివ్. సో అటువంటి డ్యాన్సులు చేశారని ఆ జడ్జే చెప్పినప్పుడు ఈవిడ అక్కడి నుంచి ఎస్ మేడం అంది. అండ్ ఆ స్టెప్పులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. మీరు చూస్తే ఒక మగాడు ఉంటే వాడి మీద ఇటొక కాలు వేసి ఇట్లా మీద ఎక్కి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఉంచితే ఆవిడ జుట్టు అంతా ఇంకో వాడి నెక్కర్ మీద, వాడి జిప్పు మీద ఇట్లా ఈడ్చుకుంటూ పోతుంది అనమాట తల. అది చూడడానికి మన సినిమాల్లో కూడా అటువంటి స్టెప్పులు నేను ఎప్పుడు చూడలే. బట్ అది ఆవిడకి ఒకసారి మేబీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఇది ఏ రకమైన సమాజ సేవ నాకు అర్థం కాలే. నేను మంచి చేశాను అంటుంది, ఇది మంచా అంటే కొంతమంది అంటుంటారు. ఈ సినిమాలో కొన్ని ఐటమ్ సాంగ్లు వచ్చినప్పుడు ఎంతమంది జిగేల్ రాజా ఉన్నారు అంటే వాళ్ళందరూ తెగ ఆనందపడిపోతుంటారు. అది కూడా సమాజ సేవ అనుకుంటుంది. వీళ్ళందరూ కూడా తాగేసి ఒక ఐటమ్ సాంగ్, ఒక ఐటమ్ గాళ్ళు వచ్చి టిట్ ఆడుతుంటే వీళ్ళందరికీ ఆనందం పంచింది కాబట్టి అది సమాజ సేవ అనుకుందాం మనం. అటువంటి సమాజ సేవ, ఎటువంటి సమాజ సేవ చేశారని ఈ రోజున ఈవిడని ఆదర్శంగా తీసుకోవాలి. నన్ను ఆదర్శంగా తీసుకోండి. మంచి మాట, ఎవరన్నా ఇట్లా చేస్తే కంప్లైంట్ ఇవ్వండి, అంతవరకు ఓకే. ఈవిని ఆదర్శంగా తీసుకోవడానికి ఏముంది? సో 4 ఏళ్ళ తర్వాత వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇచ్చామంటే అప్పుడు లేదు, ఇప్పుడు ధైర్యం. అదే అంటున్నాను. అందుకనే 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత మీకు విచక్షణ, ఏది రైట్ ఏది రాంగ్ అని తెలిసిన వయసు ఉన్నప్పుడే రండి ఇండస్ట్రీకి. అందుకనే కదా డీ జోడీలో పెట్టారు లిమిట్ 18 to 24 వాళ్ళే రండి అని చెప్పి. మీరు దాంట్లోకి ఎందుకు వెళ్ళారు? తప్పుడు ఏజ్ చెప్పి తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారా, లేకపోతే ఎవరిని మభ్యపెట్టి దాంట్లోకి వెళ్ళారు? అది వెళ్ళేటప్పుడు మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? మా అమ్మ నాకు ఫుల్గా సపోర్ట్ చేస్తుందండి, ఏం చేసినా సపోర్ట్ చేస్తుందంటే తప్పు కదా. పిల్లలు తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. ఏం చేసినా రైట్ అమ్మా, నువ్వు చేయమ్మా అంటే ఏదో రకంగా మనకి 4 డబ్బులు వస్తాయి, కాస్త పేరు వస్తుంది అనుకుంటే హూ డజంట్ నీడ్ ఎ లగ్జరీ లైఫ్? ఎవరికి లగ్జరీ లైఫ్ వద్దు, ఎవరి వాళ్ళ ఇది వద్దు అంటే ఎస్ లగ్జరీ లైఫ్ కావాలి, కానీ ఎలా, అట్ వాట్ కాస్ట్? చిన్న వయసులో అటువంటి తప్పుడు డ్యాన్సులు చేయించి తప్పుడు సర్టిఫికేట్లో లేకపోతే ఏం చేసి అలా తప్పుడు షోకి వెళ్ళి మీరు చేశారు. ఓకే. సో వాళ్ళ అమ్మగారు చెప్పుండాల్సింది, కాస్త ఏజ్ పెరిగాక చేద్దు కానిమ్మా అని చెప్పి. లేదు వెళ్తాను అంటే మరి ఒకవేళ తప్పుడు ఏజ్లో వాళ్ళు వెళ్తుంటే డీ జోడీ షో వాళ్ళైనా సరే ఆపుండాల్సింది. సో వాళ్ళకి అబద్ధాలు చెప్పి వెళ్ళి ఉంటారు గ్యారంటీగా. వాళ్ళని తప్పట్లేము వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫామ్ ఉంటుంది, దాంట్లో నింపుతారు, ఖచ్చితంగా సంతకం పెట్టించుకుంటారు కదా. ఏదైనా డీ షోలో ఉంటే వెళ్ళినా ఒక అర్థం ఉంది. బట్ జోడీ, ఓకే, మీరు చూసారా డీ జోడీ? చూశాను. స్టెప్పులు చూసారా దాంట్లో? మీకు మళ్ళీ నేను చూపించమంటే చూపిస్తాను ఎలాంటి ఉంటాయో. చూశానండి ఆల్రెడీ. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి.